Seen a lot of change, been through a lot of pain. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. ఈరోజు కూడా అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇన్ ద మార్నింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ రొటీన్లో నేను చేసినటువంటి వర్క్ రొటీన్స్తో పాటుగా మీకు వర్క్లో చాలా బాగా హెల్ప్ అయ్యేటటువంటి మంచి మంచి టిప్స్ షేర్ చేస్తాను. సో ఆ టిప్స్తో పాటుగా మన రొటీన్ అనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి అది ఫినిష్ చేసిన తర్వాత జస్ట్ మిమ్మల్ని అలా పలకరిద్దామని చెప్పేసి బాల్కనీలో అయితే మాకు మంచి ఎయిర్ వస్తుంటుంది. సో రిలాక్స్ అవుతూ కాసేపు అలా బయటకు వచ్చాను. అండ్ లంచ్ రొటీన్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా అక్కడ చేసేసి పెట్టాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఉప్పు నీళ్ళలో అయితే కంపల్సరీగా నానబెడతానండి. అండ్ ఇక్కడ వచ్చేసి గుడ్లు కూడా బాయిల్ చేసి పెట్టాను. సో మనం తినాలి అంటే బ్రేక్ఫాస్ట్తో పాటే తినొచ్చు. ప్రిపేర్ చేశాను కానీ ఇంకా మా హస్బెండ్ తినలేదు. సో బాయిల్డ్ ఎగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ మనం తినేది తగ్గించుకొని దాని వారం మనం ఒక ఎగ్ కూడా అందులో యాడ్ చేసుకుంటే మనకి ఉదయాన్నే ప్రోటీన్ అనేది తీసుకోగలుగుతాం. కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్స్ శాతం తగ్గించి ఇది బ్యాలెన్స్ చేస్తే కొద్దిగా హెల్త్కి మంచిది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను గోధుమ రవ్వ ఉప్మా చేశాను. సో ఈ రవ్వ ఉప్మా చేసేటప్పుడు నాకు ఒక చిన్న టిప్ అనేది బాగా హెల్ప్ఫుల్గా అనిపించింది. అది మీతో షేర్ చేస్తాను. ఏంటంటే నేను మామూలుగా కొలతగా ఏం వాటర్ వేయనండి. ఎంతమందికి చేస్తున్నాను, ఎంత రవ్వ అవుతుంది అన్న దాన్ని బట్టి అందాజుగా వాటర్ పోసేస్తాను. కాకపోతే ఒక్కొక్కసారి మనకి రవ్వ ఉడికిపోతుంది కానీ ఇంకా తడి ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ తడి ఎగిరే వరకు కూడా మనం స్టవ్ ఆన్లో ఉంచితే అడుగంటడము ఇంకా బాగా మెత్తగా అయిపోవడం అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే నార్మల్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, మనం చేసిన తెల్ల ఉప్మా రవ్వ. సో అది కొంచెం మిక్స్ చేసేసేయండి. కాసేపటికి ఏమవుతుందంటే ఎక్స్ట్రా తడంతా ఆ రవ్వ పీల్ చేసుకుని మనకి పొడి పొడిగా వస్తుంది. సో ఈసారి ఎప్పుడన్నా మీకు అనుకోకుండా అలా జరిగితే ఈ టిప్ ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్ క్యారియర్ సరదాలు కాబట్టి ఈ బ్యాగ్లో అయితే అడుగున మనకి నార్మల్గా శారీస్ కానీ ఇలాంటివి ఏమైనా షాపింగ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయండి. ఇవి స్టిఫ్గా ఉంటుంది. సో ఇట్లా అడుగును వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొంచెం ఆయిల్ కానీ ఏదైనా కూర మజ్జిగ లాంటిది ఏదైనా ఒలికినా కూడా ఆ బ్యాగ్ ఆ వాసన పీల్చేసుకుంటే మనం ఎంత వాష్ చేసినా ఒక్కొక్కసారి పోదు. సో అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని మార్చేసుకోవచ్చు, సరిపోతుంది. లేదంటే షాపింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి స్టిఫ్ అట్టల్ని కూడా నేను అందులో పెడుతూ ఉంటాను. బేస్గా ఉంచి పైన నార్మల్గా పెడుతూ ఉంటాను. అండ్ రైస్ కూడా పెట్టేసాను, అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇంకా మీతో మాట్లాడుతూ కాసేపు నాకు నేను స్టవ్ ఈ పప్పు కూడా నానపెట్టేసి ఉంచేసాను కాబట్టి అది కూడా పెట్టేసాను, అయిపోయింది. ఇంక ఇప్పుడు పాలు అవి స్టార్ట్ చేయాలి. అండ్ ఈ దొండకాయలకైతే మనకి ఇంతకుముందు వండాలంటే నేను స్కిప్ చేసుకుంటా ఫ్రిడ్జ్లోనే ఉంచి ఎప్పుడో పండిపోయాక ఉండేదాన్ని. ఎందుకంటే అవి కట్ చేయడానికి చాలా టైం పట్టేదని, అంటే కొంచెం కొత్తలో. తర్వాత నేను దొండకాయల కోసం యూస్ చేసే వెజిటేబుల్ చాపర్ ఒకటి ఉంది. దాన్ని యూస్ చేసి పని అయితే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ గ్రీన్ మ్యాట్ చూసారు కదా, ఎప్పుడైనా వీడియోస్కి బ్యాక్గ్రౌండ్గా ఉంటుందని చిన్న ముక్కగా కట్ చేశాను. అండ్ మీలో చాలామంది ఈ దోశ ప్యాన్ లింక్ అడిగారు. సో అది మీషోలో తీసుకున్నానండి. మీషో లింక్, అమెజాన్ లింక్ రెండు ఇస్తాను. మీకు ఎందులో కన్వీనియంట్గా ఉంటే దాంట్లో మీరు అది పర్చేస్ చేసుకోండి. లాస్ట్ దోశ చూపించిన వీడియోలో చాలామంది అడిగారు. సో ఇగోండి ఈ క్లిప్పింగ్ ముందుది వెనకది ముందుకు వచ్చేసింది. ఇది యాక్చువల్గా ముందు చూపించాక మీకు నేను ఇందాక చూపించిన క్లిప్పింగ్ చూపించాలి. రివర్స్ అయిపోయినాయి. అండ్ ఇంకా హౌస్ కొంచెం చిన్న రెనోవేషన్ చేశానంటే కొన్ని చిన్న మార్పులు చేశాను, అది మీతో చూపిస్తాను. ఇవి యాక్చువల్గా ఇంతకుముందు నా సైడ్ బెడ్రూమ్ ఇంకొకటి ఉంది కదండి, అందులో పెట్టుకొని ఉన్నాను. బట్ అవన్నీ తీసుకొచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో సర్దేశాను. సో ఇక్కడ ఏంటంటే విండోలోంచి ఎక్కువ గాలి వస్తుంది కాబట్టి గబుక్కుని ఇవి పడిపోతూ ఉంటాయి. సో అక్కడ ఎందుకు తీసేసానంటే ఆ రూమ్ కొంచెం ఎండాకాలం కదండి, వేడి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ నాకు ఊరికే ఈ రూమ్లోనే కూర్చొని పని చేయాలంటే ఆ బెడ్ ఎక్కువగా మనకి ఊగుతున్నట్టుగా ఉంటుంది, స్టిఫ్గా గట్టిగా ఉండదు. సో అందుకని చెప్పేసి అక్కడ ఉన్న మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఈ రూమ్ కొంచెం తక్కువ వాడదాము, అవసరమైనప్పుడే వాడుకోవచ్చు అని చిన్న మార్పులు చేశాను. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం ఉంచేసాను ఇక్కడే. ఇంకా హాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి చైరు బెడ్రూమ్లో ఎక్స్ట్రా బయట పెట్టేసేవో చిన్న మార్పులు చేశాను. ఇలా చేయడం వల్ల కొంచెం నాకు మరీ అక్కడ రూమ్లో గదిలో వేడి లేకుండా కాస్త పని చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ చిన్న చేంజెస్ చేస్తే ఇంకైతే మనం కిచెన్లోకి వచ్చేసేద్దాం రండి. అండ్ ఇంక ఇప్పుడైతే లంచ్ రొటీన్ స్టార్ట్ చేసేయాలి. ఉప్మా చేసేసాం కదా, అది అయిపోయింది. అండ్ పప్పు కూడా కుక్కర్ పెట్టేశాను, అది కూడా ఉడికిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టేశాక ఇంకా చేయాల్సింది కర్రీ ఒకటి ఉంది. కొంచెము పప్పు కొద్దిగా కూర ఉంటే సరిపోతుంది, పెరిగేటూ ఉంటుంది కాబట్టి మనకి కాంబినేషను. ఈ చిన్నగా కాస్త అవంతా కూడా వర్క్ చేస్తూ ఉంటాను. మళ్ళీ మీకు కుదిరితే నేను దొండకాయలు కట్ చేసే చాపర్ది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని నేను అన్నిటికీ ఉపయోగించను, ఎందుకంటే ఈ పర్పస్ నాకు ముఖ్యం కాబట్టి అన్నిటికీ వాడి దాన్ని డ్యామేజ్ చేయకుండా ఓన్లీ దొండకాయలు తెచ్చుకున్నప్పుడు మాత్రం యూస్ చేస్తూ ఉంటాను, ఉపయోగపడుతుందని చెప్పేసి. సో కొద్దిగా పాలు అవి పెట్టేశాక మళ్ళీ మాట్లాడుకుందాం.
ఇంకైతే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. ఇది ఏం లేదు, ఉల్లిపాయ అట్లా ఏం వేయను. ఇంకా తాలింపు దినుసులు కూడా ప్లెయిన్‌గా జస్ట్ కొంచెం ఆయిల్‌లో వేసేస్తాను. ఆనియన్ వేసుకొని మనము దొండకాయ, ఉల్లికారం చేసుకునేవి డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ నాకు మెయిన్‌గా పప్పు అది చేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్నది ప్లెయిన్‌గా బావుంటది. సో, జస్ట్ ఆయిల్ వేసేసి కొద్దిగా సేపు హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేస్తాను. తర్వాత ఇక సిమ్‌లో పెట్టేసి మగ్గిస్తాను. ఇంక ఈ లోపల మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చినటువంటి లాస్ట్ బ్యాచ్ ఆఫ్ సపోటాలుంటాయి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ మనకు ఒక 11 ఆ టైంలో ఆకలేస్తది కదా! సో, ఆ టైంలో తినొచ్చులే అని చెప్పేసేసి రెడీగా వాటిని కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పప్పు అయితే ఈరోజు బాగా నానుంది కాబట్టి మనకి పప్పుతో మెదిపే అవసరం లేదండి. గరిటెతోనే కలిపేస్తేనే సరిపోద్ది. చివరిలో కొంచెం కారము, కొద్దిగా ఉప్పు వేస్తాను. కారం ఆల్రెడీ మనకి అందులో మనము ఉడికించుకునేటప్పుడు వేస్తాను కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయ దంచి ఉంటుంది కదా! సో, కొంచెం కారం వేసేసి మిక్స్ చేస్తాను. ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనకి, కాస్త సైడ్ డిష్ లాగా బావుంటది అన్నంలో. చట్నీకైతే చాలా చాలా బావుంటది. అండ్ మొన్న రీసెంట్‌గా తీసుకున్నటువంటి అవి పికిల్స్ కూడా చాలా బాగున్నాయండి. నాన్ వెజ్ పికిల్స్ కూడా ఎవరు సితారా ఫుడ్స్‌లో తీసుకున్నవి. టేస్ట్ అయితే బాగున్నాయి. చక్కగా ఉప్పు, కారాలన్నీ కూడా బాగున్నాయి. సో, అవే ఇంకా నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి అవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకే వెజిటబుల్స్ వేయకుండా ప్లెయిన్ పప్పు చేశాను. ఈ కాంబినేషన్ బావుంటది కదా! పప్పు అండ్ చట్నీ అనేది. ఇంకా ఇక్కడైతే మనకి ముక్కలు మగ్గిపోతున్నాయి కదా! ముందు ఉప్పు వేసేసాను. తర్వాత పసుపు వేసేసి మిక్స్ చేసుకుంటే ఇక నిదానంగా మనం మూత పెట్టేసుకుంటే ఒక టైంకి మరీ క్రిస్పీగా కాకుండా మరీ వాడిపోయి ఎండిపోయినట్టుగా అది బాగా రోస్ట్ అయినట్టు కాకుండా నేను మధ్యస్థంగా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తానండి. అప్పుడేంటంటే ముక్క అనేది చక్కగా మెత్తబడి ఉంటుంది. టేస్ట్ బావుంటది. అలా ఉండేలాగా కుక్ చేస్తాను. ఓవర్ డీప్ ఫ్రై చేయను. అలానే మరీ కరకరలాడేలాగా పచ్చి పచ్చిగా అయితే ఆఫ్ చేయను. సో, ఈ మధ్యస్థంగా చేసుకునేదే నాకు నచ్చుతది. ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవుతుంటాను. ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా రెగ్యులర్‌గా మనం ఏది నచ్చుతదో అదే ఫాలో చేస్తూ ఉంటాం గదా! సో, మార్పు చేసుకుంటేనే కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా బావుంటది. బట్ కొన్ని టేస్ట్‌లు మనకు నచ్చినవి అవే కంటిన్యూ చేస్తూ ఉంటాం కాబట్టి నేను అదే వండేస్తూ ఉంటాను రొటీన్‌గా. అనుకుంటాను డిఫరెంట్‌గా, మళ్ళీ సేమ్ రొటీన్‌లోకి వచ్చేస్తూ ఉంటది. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో నాతోటి చెప్పండి. అండ్ వెల్లుల్లిపాయ కట్ చేసేటప్పుడు కూడా కొన్ని మనకి వెల్లుల్లి రెబ్బలు లావుగా ఉంటాయి కదా! వాటిని దంచి మొత్తం అంతా చితక్కొట్టే పని కాకుండా కొంచెం చాకుతోటి మూతి దగ్గర గట్టిగా ఉన్న పదార్థాన్ని గనుక కట్ చేస్తే తోలనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న రోల్ మనం హ్యాండీగా చెక్కది కానీ, మార్బుల్‌ది కానీ ఏదైనా ఉంచుకుంటే మనకి ఇట్లాంటివి కొంచెం అప్పటికప్పుడు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ ఇవి దంచుకోవడానికి బావుంటది. ఫస్ట్‌లో స్టీల్‌ది తీసుకున్నానండి. కానీ ఇక్కడుండే క్లైమేట్‌కి ఏమైపోయిందంటే అది రస్ట్ లాగా తుప్పొచ్చేసింది. ఇంకా అది ఆరోగ్యానికి మంచిది కాదు కదా! అని చెప్పేసి ఇక దాని ప్లేస్‌లో నేను రాయి అయితే డ్యామేజ్ కాకుండా ఎప్పటికి పడి ఉంటుందని చెప్పి ఈ మార్బల్‌ది తీసుకున్నాను. ఇది కూడా బావుంది. పనిచేస్తుంది. ఉంటే దీని లింక్ కూడా ఇస్తాను. ఈరోజు చాలా కిచెన్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినవి చాలామంది మీలో అడుగుతూ ఉంటారు. సో, పాసిబుల్ అయిన వాటి లింక్స్ అన్నీ ఇస్తాను. ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్‌లో. వీలైతే పిన్ కామెంట్‌లో కూడా యాడ్ చేస్తాను. ఇంకా ఈ వెల్లుల్లిపాయ నేనేంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా చివర్లో వేస్తాను. మీరు కావాలంటే కొంచెం కారంతో కూడా మిక్స్ చేసి వేస్తే చాలా చాలా బావుంటుంది. ఇక లాస్ట్‌లో మనం కారము, కొంచెం ధనియాల పొడి వేసేసి కలిపి మూత పెట్టేసేయండి. ఈ వెల్లుల్లి దంచింది కూడా వేశాక ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అసలు చాలా చాలా బావుంటుంది. మనం పప్పు అన్నం తినేటప్పుడు సైడ్ నంచుకోవడానికైనా బావుంటది. మీరు కొంచెం రైస్‌లో, అన్నంలో కలుపుకోవడానికైనా కూరలాగా బావుంటది. సో, ఇంకా దాంతోటి నా లంచ్ రొటీన్ కూడా హమ్మయ్య! ఇంకా అయిపోయిందనేసి ఆ ఐటెమ్స్ అన్నీ సర్దేసి చిన్న చిన్న గిన్నెల్లోకి వండినవి మిగిలినవన్నీ బయట పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం హెల్పర్ వస్తుంది కదా! ఇక ఆ అమ్మాయి కడిగేసేస్తుంది. ఇంక ఇక్కడైతే నేను సాయంత్రం 6:30 ఆర్ 7 ఆ తర్వాత అనుకుంటా విజేతకొచ్చామండి. కొన్ని కూరగాయలు, కొన్ని సరుకులు తీసుకోవాల్సినవి ఉండి. సో, ఎన్ని రకాల ఐటెమ్స్ ఉంటాయి. నాకు ఈ పర్టిక్యులర్ కార్నర్ బాగా నచ్చుతాయి. లైక్ మనం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకునేవి, పిజ్జాల మీద వేసేవి. ఈ కౌంటర్ చూస్తే భలే నచ్చుతది నాకు. అక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే రకరకాల ఫ్లేవర్స్‌లో మయోనీస్ కానీ, చాక్లెట్ స్ప్రెడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో, ఇంక వాటిలో ఇంక ఎక్కువసేపు షూట్ చేయడం ఎందుకని నాకు ఆ కౌంటర్ ఒక్కటి నచ్చి దాని దగ్గర కాసేపు చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. తర్వాత ఇంటికొచ్చాక సర్దుకుంటున్నాను. లైక్ కొన్ని కూరగాయలు తెచ్చాను. కొన్ని ఇవి పండ్లు కూడా తీసుకొచ్చాను. మొత్తం అన్నీ కూడా మనకి ఇంతకుముందు ప్లాస్టిక్ కవర్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే క్లాత్ బ్యాగ్సే పెట్టారు. అండ్ ఇవి చిన్నవి ఏంటివి విస్తరాకుల్లాగా ఉంటే బాగుంటాయి చెప్పి అవి కూడా తీసుకొచ్చాను. పెద్ద ప్లేట్స్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. సో, నేను చిన్నవి తీసుకున్నాను. కొన్ని ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా పర్చేస్ చేయడం నాకు కొద్దిగా చిన్న అలవాటు అనమాట. నచ్చిన ఐటెమ్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం. సో, వాటిలో ఆ విస్తరాకులు కొన్ని సెట్ తక్కువ ప్రైజే ఉంది. చూసి అవి తెచ్చుకున్నాను. ఇంకైతే ఇంట్లోకి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక పావు బాజీది ఒకరోజు సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. ఒక జీలకర్ర ప్యాకెట్టు, ఒక చిన్న పౌడర్ డబ్బా, ఇదొకటి కలాకండ్. ఇప్పుడు వేసవికాలం కొంచెం షుగర్ అది
మనం ఏదో ఒక దాంట్లో పంచదార అంటే బదులుగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇడ్లీ రవ్వ, డేట్స్ అయితే ఎక్కువగా నేను స్మూదీస్ ఎలాంటివి ఫ్రూట్ జ్యూసెస్ చేసేటప్పుడు వేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైనా సరే అండి టంగ్ క్లీనర్స్ ఇట్లాంటి కలర్స్వి తెచ్చుకుంటే ఇంట్లో ఒకరికొకళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోకుండా గుర్తుంటుంది. అండ్ ఇంకా ఒక సోమ్ ప్యాకెట్టు, ఈ సోప్స్ అయితే బాగుంటాయి. నాకు రెగ్యులర్గా వాడే వాటికంటే కూడా నాకు నచ్చిన బ్రాండ్వి ఏమైనా ఉంటే నేను ముందే తీసుకుంటాను. అండ్ డెటాల్, రాగులు తీసుకున్నాను. మీకు మొన్న చూపించాను కదా రాగి దోశ, సో బాగుందని చెప్పేసి రాగు పిండి కాకుండా రాగులే తీసుకొచ్చుకున్నాను నానబెట్టుకుని చేసుకుందామని. ఒక షుగర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఫైనల్గా క్యాబేజీకి అయితే కవర్ ఎందుకులే అని కవర్లో వేసుకోలేదు. పెసలు చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో. ఈ కొన్ని ఐటమ్సే చాలా ఒక 3000 ఎంతో పైగా బిల్ అయింది. అప్పుడు అనిపించింది బాబోయ్ ఇంత అంటే కొన్ని అసలు ఇంట్లో ఏమున్నాయి చెప్పండి, ఒక బియ్యం ఉన్నాయా, పప్పులు ఉన్నాయా, ఏమీ లేకుండానే అదొకటి తెచ్చుకుంటేనే ఇంత వేలకు వేలు బిల్ అయిపోతే ఇంక మనం అసలు ఏం కొనుక్కుంటాం. మొత్తం ఇంటికి కావాల్సిన అన్నీ వేస్తే ఒక 10-12 బిల్ అయ్యేటట్టుంది. సో ఇంత వేలకు వేలు పెట్టి ఏం సరుకులు కొనుక్కుంటారు చిన్న వాళ్ళని నాకు అనిపించింది. ఆ కొంచెం అవసరమైనవి పిక్ చేసుకుని తెచ్చుకుంటేనే, మొత్తం కాకుండా. ఇంకా ఇంట్లో A to Z అన్నీ అవసరమైనవి రాసేసి తెచ్చామంటే నూనెలు, చింతపండ్లు, ఉప్పులు కానుంచి ఇక బిల్ అయితే మామూలుగా ఉండదు. సో అదే అనిపించింది, ఈ కొన్ని ఐటమ్స్కే మనకి ఇంత ప్రైస్ పడిందే, ఎంత కాస్ట్ అయిపోయినాయి అన్ని ఐటమ్స్ అని. ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని ఓపెన్ చేసి అక్కడ పెట్టుకున్నాను, సర్దేసుకొని అయిపోయింది. ఇక డిన్నర్ చేసేసి ఇక రెస్ట్ తీసేసుకున్నామండి. అంతే ఇవాల్టి వ్లాగ్. అండ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీ ఆర్ టిప్స్ తోటి మీకు మరొక వ్లాగ్లో కలుస్తాను. అండ్ మనవి ఏమైనా మీకు చిన్న యూస్ఫుల్ టిప్స్ వీడియోస్ ఉంటే 9 o'clock అప్లోడ్ చేస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.